కూర్చుంటిని నా యొక్క బల వినేవరములు దయచేయగలవమ్మా పరమ ప్రీతి మాతా నరదాసు వారి లోగిళ్ళ నా యొక్క నామాదేవరంగా వత్తులారా లలనా శరణు చేసి ధరణిలో దలసి దోషములని దృశ్యవే వాసిగ జగదమ్మ నీకు వందనమిదిగో కుటుంబ సంసారం అందరైనా మట్టే మావరాగిరిపట్నం ఓరేక గాగిళ్ళపురం గ్రామం లోపల పలసలు కొట్టి పన్నీళ్లు వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి అంగరంగా వైభోగముగా నా యొక్క కళ్యాణం చేసే భక్తులు నారదాసి వారి కుటుంబ సంస్థానమే జై జై భక్త నా యొక్క నామాంగి దేవంగా మా ఉడాలగిరి మట్టే మావరాగిరిపట్నం వేరేటి ఆదిపర ఆసక్తి ఎల్లమ్మ తల్లిని భూత పేత పిశాచ సాకిని డాకిని ధానవతిని కైకవతిని బట్టి నాయకారి కాలు కింద దక్కి పట్టి అతల వితల రతాతల మహాతల పాతాల లోక దక్కిన ఆదిపర శక్తిని రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదిపర శక్తి రేణుకా ఎల్లమ్మ తల్లివి నీవేనా తల్లి? నేనే భక్తుడా ఇంకా వినే చేయాలి కదా, తెలియజేయమందువా? అవును కదా. గరుడకోట శ్రీ ఎల్లమ్మ నీవేనా తల్లి? నేనేనా? ఇంకా వినే చేయాలి కదా, ఇంకా తెలియజేయమందువా? అవును కదా. మైసమ్మ బాయి మైసమ్మ బంగారు మైసమ్మ ఉప్పలి మైసమ్మ
తల్లి కథా చరిత్రనైనా వినరి ఎదురులారా కథ చెప్పించిన నారదాసు వారికి పుణ్యము కథ చెప్పిన కళా బృందానికి కలుగు పుణ్యమో పుణ్యమమ్మ కలుగు చెప్పిన వాడ సాంబాలీరుడా సాంబాలీరుడా ఎలిగొండ పాంచాన సలిగొండ గలదు సలిగొండ పాంచాన ఎలిగొండ గలదు ఎలిగొండ సలిగొండాపురి పట్టణం ఏలేటి సత్యమా గౌతమా మునేశ్వరుడు అవును కదా ధర్మ కంకణము కట్టుకొని దాత అడిగింది లేదనకుండా దానాలు ధర్మాలు తండ్రికి చేసేవాడు మరి ఎక్కడ చూసినా గౌతుడు గౌతుడనే నామాంకితం వినబడుతున్నది ఆ గౌతమ మునేశ్వరుడు ఎంతో సత్యవంతుడాట ఆ గౌతమ మునేశ్వరుని సత్యము చూద్దామని త్రిమూర్తులైన ఓహో గౌతమ మునేశ్వర ఎన్నో దానాలు ధర్మాలు దండికి చేస్తున్నమాట మా మదిలోన కూడా చిన్న కోరిక కలిగింది మా కోరిక నెరవేర్చమంటున్నారు త్రిమూర్తులు అయ్యా త్రిమూర్తులారా మీ మదిలోన కోరిక ఏమిటో కోరుకోండి అయ్యా మీ కోరిక నేను నెరవేర్చానంటున్నాడు గౌతమ మునేశ్వరుడు అట్టి సమయం లోపల త్రిమూర్తులైనా అయ్యా గౌతమ మునేశ్వర ఎత్తుదొక్కని జాగలోన కర్ర తిరిగని నేల మీద మనిషి అడుగు పాదం పడని భూమి మీద కేవలము 5 పిడికిళ్ళ దూసవరి వడ్లను పండించి మాకు ఇవ్వమన్నారు త్రిమూర్తులు అప్పుడు గౌతమ మునేశ్వరుడైనా ఎత్తుదొక్కని జాగ నాకు ఎక్కడ దొరకాలి కర్ర తిరిగని నేల నాకు ఎక్కడ దొరకాలి మనిషి అడుగు పాదం పడని భూమి నాకు ఎక్కడ దొరకాలి సరే మీకు తదాసు ఇస్తిపోనన్నాడు గౌతమ మునేశ్వరుడు మరి ఇస్తానన్నటువంటి గౌతమ మునేశ్వరుడు 12 ఎకరాల మరిని కొట్టుతున్నప్పుడే గౌతమ మునేశ్వరుడైనా సిలుకు ములుకు గొడ్డలి సిరిజాన కామ గొడ్డలి పూజాన పెట్టిండు గౌతమ మునేశ్వరుడు 12 ఎకరాల మర్రిని ఏనాడు కొట్టుతున్నాడు మర్రి మీద ఎన్నో పాములు నివసిస్తున్నావి ఎన్నో పక్షులు నివసిస్తున్నావు ఆకువాకు 26,000 పక్షులు కొమ్మ కొమ్మకు 1,000,000 పక్షులు పెద్ద పెద్ద పాములకు పేరైనదా మరి కన్ను వేరున్న పక్షులకు ఘనమైనదా మరి ఆ అనంతకోటి మరిని కళ్ళ చూసి ఏనాడైతే మరిని కొడుతున్నాడో మర్రి మీద ఉన్నాడు కొమ్మల దానికి మరణిస్తున్నాయమ్మా అనంతకోటి మరిని ఏనాడు పట్టిండో మర్రి మీద ఉన్నటువంటి పక్షులేమో రెక్కలు వచ్చిన పక్షులేమో పైకి ఎగిరిపోతున్నాయి రెక్కలు రాని పక్షులేమో కొమ్మల దాటికి మండల దాటికి మరణిస్తున్నాయి గౌతమ మునేశ్వరుడు చేసుకున్నటువంటి 2వ పాపము పక్షుల పాపము మొదటి పాపము పాముల పాపము 2వ పాపము పక్షుల పాపము సరే మంచిదని అనంతకోటి మర్రిని కొట్టి అటో ఇటో చేసి అనంతకోటి మర్రిని కొట్టి పోటో కొట్టిన కొరసేను రంగా
మరిని కొట్టి కొరసేనును పండించినాడు. మరి పొట్టకొచ్చిన కొర్రసేనును కామధేను వరంగా గోమాత ఎంగిలి వేయబోతుంది. గోమాతను కల్లా చూసిండు ఆగ్రహుగ్ర కోపవంతుడైండు. బాణమెక్కు పెట్టినాడే గోమాత ప్రాణము తీసినమ్మా. బాణమెక్కు పెట్టిండు గౌతమ మునేశ్వరుడు. గోమాత ప్రాణము తీసిండు. గౌతమాముని చేసుకున్నటువంటి మూడవ పాపము కామధేనువ పాపం అనంగా గోమాత పాపము. పాముల పాపము పక్షుల పాపము కామధేను వనంగా గోమాత పాపము. మూడు పాపాలునైనా గొప్పగా లైలే గొప్పగా లైలే. మూడు పాపాలునైనా గొప్పగా లైలే గొప్పగా లైలే. మూడు పాపాలు ఏనాడు అయితే దేవతల కాలము లోపల తల్లి వేసిన పాపాలు పుణ్యాలు చిన్న కొడుకు తగిలతాయి. తండ్రి వేసిన పాపాలు పుణ్యాలు పెద్ద కొడుకు తగులుతాయండి. మరి జ్యేష్ఠుడు జమదగ్నిమునేశ్వరుని పెద్దవాణ్ణి ఉన్నాను. ఆ పాపాలు నా వడికి వచ్చినాయి అని జమదగ్నిమునేశ్వరుడు ఏనాడైతే ఆ పాపాలు మూట కట్టుకొని కట్టుకున్నాడు. ఆ చక్కని జమదగ్నిమునేశ్వరుడైన పాపాలు ఏనాడైతే మూట కట్టుకొని ఏనాడైతే కైలాసగిరి పట్నము బయలుదేరి పాట పడుతున్న సమయ కాలము లోపల ఆ పాపాల మూట చేత పట్టుకొని ఏనాడైతే వెళుతున్నదే కైలాస పట్టమైన చేరబోయినాడు. ఆ చక్కని జమదగ్నిమునేశ్వరుడు పాపాల మూట పందిరి గుండెకు కట్టి ఆ చక్కని జమదగ్నిమునేశ్వరుడు మరి రేణుకా ఎల్లమ్మ స్వయంవరము లోపలనైనా మరి ఎందరో రాజాక రాజులు దేవాన దేవతలు మానవ యోధాన యోధులే రేణుకా ఎల్లమ్మ స్వయంవరము చెల్లించలేక వెనుదిరిగిపోతున్నారు. మరి రేణుకా ఎల్లమ్మను కళ్యాణము చేసుకునే ప్రాప్తం ఉన్నట్లయితే అమ్మయే దైవము తండ్రి ఏ గురువు, నా తల్లిదండ్రుల కంటే నాకు ఎవరు ఎక్కువ లేరని ఆ తల్లిదండ్రుల పాద ఆశీస్సులు తీసుకొని వచ్చిన రాజాక రాజులకు 10,000 జోడించి పప్పతులు పట్టుకొని ఆ గర్డీ స్తంభం వద్దకు వెళ్ళి గర్డీ స్తంభం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి కుడి స్తంభం పీనాడు జమదగ్ని ముని జమదగ్ని ముని కుడి స్తంభం పీనాడు జమదగ్ని ముని కుడి స్తంభం పీనాడు జమదగ్ని ముని జమదగ్ని ముని కుడి స్తంభం పీనాడు జమదగ్ని ముని జమదగ్ని ముని. రేణుకా ఎల్లమ్మను కళ్యాణం చేసుకునే ప్రాప్తం ఉన్నట్లయితే గంటలు కనమున మోగాలని చక్కని జమదగ్నిమునేశ్వరుడు గనగన గంటలు ఏనాడు మోగినయో గంటా శబ్దం 60 ఆమడలు వినబడుతున్నది. మేడ మీద మేడ మేడ మీద మేడ 7 14 మేడల మీద ఉన్న రేణుకా ఎల్లమ్మ గంటా శబ్దము చెవునందు పెట్టింది రేణుకా ఎల్లమ్మ. నాకు తగిన వరుడు దొరికిందా నీ రేణుకా ఎల్లమ్మ. కులారం చేత బట్టే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కులారం చేత బట్టే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కులారం చేత బట్టే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కులారం చేత బట్టే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. 7 14 మేడల మించల కిందికి దిగి వచ్చి నాకు తగిన వరుడు దొరికిండు జమదగ్నిమునేశ్వరుడు. పూలారము చేత పట్టింది రేణుకా ఎల్లమ్మ. జమదగ్ని మేడాలోన వేయబట్టేనమ్మా వేయబట్టేనమ్మా జమదగ్ని మేడలోన వేయబట్టేనమ్మా వేయబట్టేనమ్మా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మేడలోన పూల
చేస్తున్నాడు. రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునీశ్వరునికి కళ్యాణం చేయాలన్నా రేణుక ఎల్లమ్మ పేరు మీద పంచాంగ బలము చూపెట్టాలి. రేణుక ఎల్లమ్మ పేరు మీద లగ్నము గడియలు చూపెట్టాలి. మరి ఎల్లమ్మ తల్లికి బాసింగ బలం ఉన్నదో బాసింగ బలం లేదో, రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునీశ్వరునికి ఒలుగులు కలుస్తాయో లేదో చూద్దామని ఆ కైలాసగిరి పట్నము లోపల ఊరూరి బ్రాహ్మణులను పిలవనంపినాడే పిలవనంపినారా. ఆ తనయూరి బ్రాహ్మణులను దయతోటి వీసే దయతోటి వీసే ఆ వేద బ్రాహ్మణులనైనా కైలాసపురము పిలవనంపినారా. కనిపించి అయ్యా బ్రాహ్మణోత్తములారా అయ్యావో బ్రాహ్మణోత్తములారా, మా బిడ్డ రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునీశ్వరునికి కళ్యాణము చేద్దామనుకుంటున్నా. ఎల్లమ్మ తల్లి పేరు మీద పంచాంగ బలము చూడండి, లగ్నము గడియలు చూడండి. ఆ రేణుక ఎల్లమ్మ పేరు మీద బాసింగ బలం ఉన్నదా బాసింగ బలము లేదా? అయ్యా వేదాలు కడిగి చూసి మాతోడు చెప్పండి అయ్యా అంటున్నారు. అట్టి సమయము లోపల వేద బ్రాహ్మణులు ఆ కైలాసగిరి పట్నము లోపల వేద బ్రాహ్మణులైనా మరి ఏమి చేస్తూ ఉన్నారు? పాలతోటి కడిగినారే మరి వేద పంచాంగములమ్మా. కళ్యాణం చేయండి అయ్యా దేవతలారా రాజాకి రాజులారా అని బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారముగా బ్రాహ్మణోత్తములు చెప్పిన మాటలు విన్నాడు శివాజంగమయ్య వెండికొండ కైలాసగిరి పట్నము లోపల పరసాలు కొట్టినారే పన్నీళ్ళెన్నో వేసినమ్మా. ఆ బాలసన్న మామారేను కెల్లమ్మ అల్లల్లోనే రారి అల్లల్లోనే రల్లో. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు ముత్యాల పోలు రాసినాడు. పోలు లోపల పరబ్రహ్మ పీటలు వేసి పీటకు తల పోసి కంకణములు కట్టి పీట మీద రేణుక ఎల్లమ్మను జమదగ్నిమునీశ్వరుని కూర్చుండబెట్టి వేద బ్రాహ్మణుల సాక్షిగా దేవాన దేవతల సాక్షిగా మానవ యోధాన యోధులందరి సాక్షిగా అంగరంగ వైభోగముగా కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ అయ్యో అంగరంగ వైభోగముగా కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కైలాస పట్టణములో ఎల్లమ్మ పెళ్ళి ఎల్లమ్మ పెళ్ళి అంగరంగ వైభోగముగా వెండికొండ కైలాసగిరి పట్నము లోపల ఇలా జరిగిందో అంతకు రెట్టింపుగా కైలాసగిరి పట్నము లోపల అంగరంగ వైభోగంగా లగ్నమైతే జరిపించినాడు చక్కని శివాజంగమయ్య. మరి లగ్నమైతే జరిగినది గాని 4 రోజుల నాగవెల్లి చేద్దామనే సమయకాలం లోపల ఆ 4 రోజుల నాగవెల్లి ఏనాడు చేద్దామనుకుంటున్నారు ఆలనాడు జమదగ్నిమునీశ్వరుడు ఏనాడైతే కళ్యాణం జరిగినాదో 4 రోజుల నాగవెల్లి చేద్దామనే సమయకాలం లోపల కంచుకుప్పల కోట అనేలే కాశీరాజు కాశీరాజు కంచుకుప్పల కోట అనేలే కాశీరాజు కాశీరాజు కంచుకుప్పల కోట అనేలే కాశీరాజు. ఓహో రేణుక ఎల్లమ్మ ఓబామ రేణుక ఎల్లమ్మ నేను చేసుకోబోయే రేణుక ఎల్లమ్మ ఎవరో మునేశ్వరునికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నాడు శివాజంగమయ్య. ఒసే బామా రేణుక ఎల్లమ్మ నీకు లగ్నమైతే జరిగింది బామా రేణుక ఎల్లమ్మ 4 రోజుల నాగవెల్లి నేను జరగనివ్వనాని ఆగ్రహముగ్ర కోపవంతుడైనటువంటి కార్తీక రాజు ఆగ్రహముగ్ర కోపవంతుడైనటువంటి కార్తీక రాజు బామా రేణుక ఎల్లమ్మ నీకు లగ్నమైతే జరిగినదని 4 రోజుల నాగవెల్లి నేను జరగనివ్వనని శపథము పోని కార్తీక రాజు 4 రోజుల నాగవెల్లి ఆపుతానని వెండికొండ కైలాసగిరి పట్నం ఈ ప్రకారంగా నేను బయలుదేరినా గాని వచ్చిన రాజాగ రాజులు దేవాన దేవతలు మానవ యోధాన యోధులందరూ నన్ను గుర్తుపడతారని రూదీచి రూపులెల్లా పరమాచు కొని కైనిక రాజు రూదీచి రూపులెల్లా
ఒళ్ళంతా ధరించి వేదాల కట్ట చేత పట్టుకొని 60 ఏళ్ళ అనుభవం ఉన్న అయ్యగారు వేసమేసిండు కార్తీక రాజు ఇక వెండికొండ కైలాసగిరి పట్టణము బయలుకు సందేశం అందిస్తాను అని ఎందరో దేవాన దేవతలు శివాజంగమయ్య మానవ యోధాలు యోధులు అందరితోటి అంటున్నాడు మాయ బ్రాహ్మణ వేషంలో ఉన్న కార్తీక రాజు ఎవరో 60 ఏళ్ళ అనుభవం ఉన్న అయ్యగారు చెప్తున్నారు సరే ఏమిటో చెప్పవయ్యా అని ఆ దేవాన దేవతలు అనేటి వరకల్లా అయ్యా దేవాన దేవతలారా రాజాక రాజులారా ఈ వెండికొండ కైలాసగిరి పట్టణము లోపల మరి రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునేశ్వరునికి కళ్యాణం చేస్తున్నారు మరి రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునేశ్వరునికి ఏ విధంగా కళ్యాణం చేస్తున్నారయ్యా ఇటువంటి లగ్నాలు ఎడ చేసినారు ఎడ చూసినారు ఇటువంటి లగ్నాలు ఇటువంటి కళ్యాణము ఎడ చేసినారు ఎడ చూసినారు ఇటువంటి లగ్నాలు ఎడ చూసినారు కొడ చుట్టూ పాముల పక్షులు తిరుగుతున్నాయ్యా ఓ దేవతలారా కొడ చుట్టూ పాముల పక్షులు తిరుగుతున్నాయ్యా ఓ దేవతలారా ఏనుగు తొండములు వేలాడినట్టే వేలాడినట్టు ఏనుగు తొండములు వేలాడినట్టు వేలాడినట్టు పాముల పశువుల పాపము వాన పాపము వాన పాముల పశువుల పాపము వాన పాపము వాన అయ్యా దేవాల దేవతలారా రాజాక రాజులారా ఏ బ్రాహ్మణోత్తముడు చూసిండయ్యా పంచాంగ బలము బాసింగ బలము ఏ బ్రాహ్మణోత్తముడు చూసిండయ్యా ఈ రేణుక ఎల్లమ్మకు జమదగ్నిమునేశ్వరునికి ముహూర్తాలు పాపపు కళ్యాణం చేస్తున్నారయ్యా దేవతలారా మరి ముని మంత్రము రాని మునేశ్వరునికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నారు రేణుక ఎల్లమ్మను రేణుక ఎల్లమ్మ అనంగా వరుగు చూద్దామన్నా పులి వరుగున్నది జమదగ్ని వరుగు చూద్దామన్నా మేక వరుగున్నది ఏ బ్రాహ్మణోత్తముడు చూసిన ముహూర్తాలు ఏ ప్రకారంగా కళ్యాణం చేస్తున్నారయ్యా పోల చుట్టూ పాములు పక్షులు తిరుగుతున్నాయ్యా దేవానా దేవతలారా మరి ముని మంత్రము రాని మునేశ్వరునికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నారు అయ్యా దేవాన దేవతలారా అని మాయ బ్రాహ్మణ వేషములు ఉన్న కార్తీక రాజు చెప్పేటి వరకల్లా వచ్చిన రాజాక రాజులు దేవాన దేవతలు మానవ యోధాన యోధులంతా అయ్యో మేము పాపము కళ్యాణం అయితే కళ్ళ చూసినము గాని 4 నాగ వెళ్ళి మేము కళ్ళ చూడవద్దని తల మీద వేసే తలంబరాలనంగా అక్షంతలు తలపైన కొట్టినారు ఆ దేవతలే ఆ దేవతలు మరి అప్పుడు ఆ పోలు లోపల ఉన్నటువంటి జమదగ్నిమునేశ్వరుని వద్దకు శంకరుడు వెళ్ళినాడు అయ్యా జమదగ్నిమునేశ్వర 60 ఏళ్ళ అనుభవం ఉన్న అయ్యగారు చెప్తున్నారు అతను చెప్పిన మాటలు నిజమేనా అని అడిగేటి వరకల్లా అయ్యా శివ జంగమయ్యా అలనాడు తండ్రి చేసిన పాపాలు నా వడికి వచ్చినాయి 5 పాపాలు నాకు గొప్పగా తగిలినవయ్యా మరి అప్పుడు ఆ మాయ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి కార్తీక రాజు అయ్యా ఈ జమదగ్నిమునేశ్వరునికి 5 పాపాలు గొప్పగా తగిలినవి మరి 5 పాపాలు వరంగా గొప్పగా తగిలినవని అవి పాపాలు ఉన్నాయమ్మా పాపాలు ప్రాయశ్చిత్తముగాను ఆ పాపాలు పటాపంచని చేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి 4 నాగ వెళ్ళి కనుక ఆడతాను నాకు సెలవు వెళ్ళి ఇచ్చి పంపమ్మ ఓ నార నార ప్రాణేశ ఓ నార ఓ నార
పట్నము లోపల నీ ఒక్క పతి వినాదా నేను ఒక్క సతినయ్యా ఆది కాలము నాటి అవతారుడు నాదా పుణ్యకాలము నాటి పురుషుడవయ్యా నా మెడలోన నీవు మంగళసూత్రము కట్టినప్పుడు నీలోన సగభాగము నేనయ్యాను నాదా ఏ కష్టమైనా ఏ సుఖమైనా పతి వెంబడి సతి సతి వెంబడి పతి భర్తకు భార్య తోడు నాదా భార్యకు భర్త తోడు నాదా అదే ప్రకారముగా నీవు ఎక్కడున్నా నేను అక్కడ నాదా ప్రాణేశ్వర నీ వెనువెంబడి వస్తాను నాదా ప్రాణేశ్వర జమదగ్నేశ్వర అయ్యో బామా రేణుకా ఎల్లమ్మ నా కన్న తండ్రి ఎదిరా పాపాలు నేను పడా పంచలి వేసుకోవడానికి కారణ పడి లోపల నీ వద్ద సెలవులు తీసుకుందామంటే బామా రేణుకా ఎల్లమ్మ ఊపనొక్కదాయి బామా రేణుకా ఎల్లమ్మ ఏడుగురి అయ్యో బామా రేణుకా ఎల్లమ్మ బామా రేణుకా ఎల్లమ్మ నా తండ్రి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగాను బామా రేణుకా ఎల్లమ్మ ఈ కారణ పడివి లోపల పోలీసుకై వెళుతున్న సమయం కడమల్లే చెట్టులైనా నడుతున్నానమ్మా బామా ఎల్లమ్మ కడమల్లే చెట్టుకైనా నాకు కారణ పడివి లోపల ఏమన్నీ ఆపది సంభవించినట్టయితే ఆ కాడమల్లి చెట్టుకున్న పువ్వులు ఆకులన్నీ జలజలా నేల రాలిపోతాయి భామా రేణుకా మాత భామా రెండగలను గంటవమ్మ భామా ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
అమ్మ కొడలా రేణుకా ఎల్లమ్మ చల్లగావ జిల్లవమ్మ కొడాలా నీవు దగ్గర మేలున్నావమ్మ కొడాలా చల్లగావ జిల్లవమ్మ కొడాలా నీవు దగ్గర మేలున్నావమ్మ కొడాలా చల్లగావ జిల్లవమ్మ కొడాలా నీవు దగ్గర మేలున్నావమ్మ మమ్ములా దీవించాలేవా తండ్రి రవయ్య పరమేశ రవయ్య జగదీశ భక్తులాగా పాడలేవా మమ్ములా దీవించాలేవా రవయ్య పరమేశ రవయ్య జగదీశ భక్తులాగా పాడరావా భక్తుల దీవించరావా శ్రీశైల మల్లేశ్వరా ఓ దయా సాగరా శ్రీశైల మల్లేశ్వరా దయా సాగరా శ్రీశైల మల్లేశ్వరా ఓ పాలనేత్ర పరమ పురుష పరిగణను బ్రోవరా తండ్రి పరమేశ్వర పాలనేత్ర పరమ పురుష పరిగణను బ్రోవరా నీలకంఠ నిఖిల తర నిజముగా మము బ్రోవరా దయా సాగరా శ్రీశైల మల్లేశ్వరా హర హర శంకర నన్ను బ్రోవరా హర హర శంకర నన్ను బ్రోవరా నీ కరుణ లేనిదే జగము లేదయ్యా పండుతున్నాదమ్మా తల్లి ఎల్లమ్మ గిరగిరాని పినాని తడిపైన కొట్టి తల్లి ఎల్లమ్మ ఏ తండ్రి పరమేశ్వర ఎంత వేడుకున్నప్పటికీ కన్నెత్తి చూడలేదు పన్నెత్తి వరకలేదు వేడుకొని వేడుకొని అగ్ర ఉగ్ర కోపం అంతరాలై 40 నల్లజడ పర్యామడల పల్లజడ పట్టుకొని గిరగిర దింపి దండిపైన కొట్టేవరకల్లా తపస్సులో ఉన్న శంకరుడు దిగ్గున లేచిండు అహంకారం ఉండదని చెప్పి మోచేతులలో మోకాళ్ళలో వాటి శిలను బిగిస్తున్నాను భర్తకు పాండవకు 5 నెలలకు 5 రోజులు దూరం ఉండాలని దీవిస్తున్నాను అని చెప్పి రక్తశిలైపోవాలని దీవిస్తున్నాను చెప్పి ఆ యొక్క పూల శంకరుడు ఎవరో కాదు నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ అని చెప్పి నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకి ఏమి ఆపత కలిగి ఇంత ఉగ్ర మంటలతోటి కన్న తండ్రిని ధరని మీద కుట్టినది ఏమి ఆపత చెందిందో అని చెప్పి బోలా శంకరుడైనా ఎవరో కాదు నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ నా కడుపులో పెట్టి చూసుకోవాలని చెప్పి బిడ్డ రేణుకా ఎల్లమ్మ అమ్మా బిడ్డ రేణుకా ఎల్లమ్మ అమ్మా బిడ్డ రేణుకా ఎల్లమ్మ అమ్మా కూర్చోవే ఓ తల్లి కుర్చీ బిడ్డల్లా కుర్చీ బిడ్డల్లా కూర్చోవే ఓ తల్లి కుర్చీ బిడ్డల్లా కుర్చీ బిడ్డల్లా వద్దు వద్దు ఎల్లమ్మ కన్నతండ్రితోని తిట్టు చెయ్యకమ్మా కన్న తండ్రితోని తిట్టు చెయ్యదు రేణుకా ఎల్లమ్మ పెద్దలు చెప్పిన మాట పెరిగన్నం తద్ది మూటగా గావించుకొని నా దినలోనూ ఉన్నట్టయితే బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఇద్దరు చెప్పిన మాట పెరిగన్నం సద్దిగా గావించుకొని నా ఆధీనంలో ఉన్నట్టయితే బిడ్డ రేణుకా ఎల్లమ్మ వీరి లోగిలలో ఎంత అంగారంగా వైభవంగా కళ్యాణం చేస్తున్నారో వీరి లోగిలలో మాత్రమునైనా కింద పందిరి మీద పందిరి వేసి నడమ రంగుల పట్నాలు గావించి బిడ్డ రేణుకా ఎల్లమ్మ వీరి లోయలలో కన్నా 1000 రెట్టింపులుగా కింద పందిరి మీద పందిరి వేసి నడమ రంగుల పట్నాలు గావించి నడమ రంగుల పట్టణంలోన నీ భర్తను జమదగ్గిని తీసుకువచ్చి మీ ఇద్దరి నాగవెల్లి పట్టణంలో కూర్చున్నబెట్టి నాగవద్ది నాగవెల్లి నాగవెల్లి
నాయనా పరమేశ్వర చలి అంద పోయినాక పట్టు దృశ్యాలు ఎలా అదే ప్రకారంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలి కానీ తెల్లవారిన పిప్పట ఆ దీపం నుండి ఏమి లాభమో లేక ఏమి లాభమో తండ్రి పరమేశ్వరుడా అన్న చిన్నముగా నా వయసంతా నీరినంగా వరదెల్లు అయ్యా వరదేలానయ్యా గుర్రాల వారము గుర్తుగల రాజు సింహాల గల వారము సిద్ధమైన రాజు ఏనుగుల గల వారము ఎదురు లేని రాజులం మనం. లేదు లేదు మాకు ఎదురే లేదు తమ్ముడా ఈ గాలిలపురం గ్రామం లోపల రంభ ఊర్వశి మేనక వారు నాట్యం చేస్తున్నారు. ఆ సభ లోపల మనం కూర్చున్నామారా వారికి ఎంత మంది నాట్యం చేసినా వాళ్ళు నాట్యం చేస్తాం చేస్తూనే చూస్తారు వాడు. కూర్చున్నామా సభలో కూర్చోలేము ఆ సభలో అక్కడ సభ లోపల మనము వస్తున్నంత సమీపం లోపల రాజులు కీలిక వేసి మనము కార్తీవరాజులు వస్తున్న సమీపం లోపల స్త్రీలు కోరి మంగళారతులు స్త్రీలు కోరి మంగళారతులు కూర్చున్న సమీపంలో నువ్వు వస్తున్న సమయ కాలం లోపల మగవల మంగళ హారతులు కాదయ్యా మగవలందరూ కూడా చెప్పిన దండలతోటి తోటి మీకు ఏంది పొట్టు కొడుతున్నట వస్తున్న సమీపం లోపల కాకులాలు చల్లుకుంటూ కార్తీవరాజులకు స్వాగతం పలుకుతున్న సమీపం లోపల ఆ యొక్క కార్తీవరాజులు సభ లోపల మాత్రము ఆ రైతులందరూ వచ్చి అయ్యా రాజవర్యా మతసేను కొండవులన్నీ రాజవర్యా అవి నగరాబాలయ్యా రాజవర్యా
ఇంత నైట్ అయితేనేమో కూరలు చారు మీద గాలి పోతుంది ఆ బిడ్డకి ఇంతగానో లైట్ వేసుకున్నారు రా, లోపలికి. అరే ఏమిటి అరే మనం ఎవరా పిల్లగా ఫోటో కరెంట్ పడి లోపల మనం వేట మార్గం చేస్తుండగా కమలారా అఖండమైన తపోనీచలు చేస్తున్న సమయకాలం లోపల నా ఆశ్రమం దగ్గరికి వచ్చి జరులను కోరుతున్నారు. ఆపత్కాల బాంధవ అనాథ రక్షకారి పాహిమాన్ కోరుతున్న సమయకాలం లోపల నా కరుణేత్రం మెప్పి చూసేయడం వరకల్లా 1,50,000 దండునైనా నా చింత చేరి చరణు కోరుతున్నదట. శరణు కోరిన సమయకాలం లోపల కావాలి ఆపద కడ తీర్చేవాడు నేనే కావాలని చెప్పి చల్లగా వరదిల్లోడయ్యా సత్యముతోటి ఏడంత్రాల బోనము సిద్ధం చేసుకుంటానని రేణుకా ఎల్లమ్మ అంటే మావరాగిరి పట్టణము లోపల కుమ్మరి ఎన్నయ్య ఇచ్చిన ఏడంత్రాల బాండువ పక్కన పెట్టి రేణుకా ఎల్లమ్మ గంగనాడి తీరామునకు పాటల్లో అంటే అమ్మ ఎల్లమ్మ గంగనాడి తీరామునకు పాటల్లో అంటే తల్లి ఎల్లమ్మ గంగనాడి తీరామునకు పాటల్లో అంటే అమ్మ ఎల్లమ్మ గంగనాడి తీరామునకు పాటల్లో అంటే తల్లి ఎల్లమ్మ గంగనాడి తీరమునకు చేరవై రేణుకా ఎల్లమ్మ పిరతల్లి గంగా భవానిని వేడుకున్నట్లయితే జగన్మాత రేణుకా ఎల్లమ్మ 10,000 జోడించి పబ్బతులు పట్టుకొని పిరతల్లి గంగా భవానిని వేడుకుంటున్నారు. గంగా భవాని చేసిన బియ్యము జరగాలన్నా షాటలు కావాలి. షాట్ల పోసి బియ్యము జరుగుదామన్నా మాదరి వారి షాట వెంగిలన్నా
అమ్మమ్మ శ్రీలక్ష్మీదేవి అక్కలారా నేను భర్త జమదగ్ని మునేశ్వరుడి కోసం సకల కష్టాలు పడి ఏడంత్రాల బోనము సిద్ధం చేసుకున్నాను ఇక ఏడంత్రాల బోనము ఎత్తుకొని పోతాను నాకు పచ్చని వడివాలు మీరు వడి నింపుతారా అక్కలారా పచ్చని వడివాలు వస్తారా పట్టు పుట్టములు కడతారా నాకు అని అమ్మవారు జగన్మాత రేణుకా ఎల్లమ్మ ఆ అక్క చెల్లెలను విలువ నమ్ముకొని జగన్మాత రేణుకా ఎల్లమ్మ వాలువయ్యారే ఓడి వాలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు ఓడి నింపారే వాలువయ్యారే ఓడి వాలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు ఓడి నింపారే వాలువయ్యారే ఓడి వాలువయ్యారే అమ్మవారు ఎల్లమ్మకు ఓడి నింపారే అడ్డెడు అడ్డెడు ముత్యాలాగా అల్లి పూల దండాలాగా అడ్డెడు ముత్యాలాగా అల్లి పూల దండాలాగా అల్లి పూల అమ్మవారు జగన్మాత రేణుకా ఎల్లమ్మ రావయ్య తమ్ముడా రావయ్య తమ్ముడా తమ్ముడా పోతరాజా ఏ మంత్రగాని యంత్రగాని కన్ను నా మీద పడకుండా ఆడిపించుకుంటా పాడిపించుకుంటా పులవీర దాటి ఎవరా తమ్ముడా పోతరాజా అని చెప్పి అక్క రేణుకా వెళ్ళమ్మ ఏనాడైతే సత్యానబోనం ఎత్తుకొని వెళ్తున్న సమయకాలంలో లోపల అందరి కన్ను ఒకలాగా ఉండబోదు యంత్రగాని కన్ను మంత్రగాని కన్ను వడకూడదని చెప్పి అటువంటి దక్కలకు దాయి తమ్ముడు మిక్కిలి మమ్మాల వారు వచ్చి మాత్రమునైనా ఏ విధంగా అక్కన ఆడిపించుకుంటా పాడిపించుకుంటా వెళ్తున్నారంటే బొమ్మల కులవారలామో అమ్మల కులవారలామో
మిక్కిలిపోతారు గారడీ వేషము గట్టి అక్కారేనుగా వెళ్ళమ్మను ఇంకా ఏ విధంగా ఆడిపిస్తున్నాడంటే వారేమియా గారడీ వారేమియా గారడీ వారేమియా గారడీ నా ప్రేమయలా గారడీ చూసవారిని చూపు కట్టురా చూసవారి చూపులు కట్టురా ఆడవారి ఆటలు కట్టురా పాడవారి పాటలు కట్టురా వారేమియా గారడీ నా ప్రేమయలా గారడీ ఎల్లమ్మ బయలెల్లే కదిలిపోతున్న సమయకాలం లోపల జగన్మాత రేణుకా ఎల్లమ్మకు అట్టబట్ట కట్టినట్టు ఆడి బాలం సంకలో ముళ్ళు లేదు చేతిలో పిల్లగాడు లేదు వెంట మొగడు లేడు కాకులు దూరని కారన్న పడివి పిట్ట బీసుమరాని బీరంట పడివి ఈ గద్దల వాళ్ళని దారపడివి లోపల ఒక్క దాని ఒంటరిగా ఉన్నావు నీ యొక్క నామా కింద తెలిపే ఎవరామైతే మీ బొమ్మి వరాదుల్లారా అయ్యో వరాదుల్లారా ఎవరామైతే మీ బొమ్మి వరాదుల్లారా ఈ నారీమణి ఈ కారణ బడిగ లోపల ఏమి కష్టము నీ పేరేం పేరే నీ పేరేం పేరు నా పేరు నీకు తెలియదా నీ పేరేం పేరాను నీ పేరేం పేరే నా పేరు తోటి నీకేం పనయ్యా నీ పేరు చెప్పేదాకా ఈ కారణ బడిగ లోపల అడిగితేమి ఏదో సమమ్మ అమ్మ దర్శిలో తెలియ అడిగితేమి ఏదో సమమ్మ అమ్మ దర్శిలో తెలియ అడిగితేమి ఏదో సమమ్మ అమ్మ దర్శిలో తెలియ అడిగితేమి ఏదో సమమ్మ తెల్లములకు పైలో
కూడా ముంగటి కదలియం చూసినావా కార్తీవరాజు వాడు దొరికితే ఖర్చు వలిగింది అయ్యా ఓ రాజులారా ఓ నారీమణి ఆ కారణ పడి లోపల ఒంటరిగా తిరుగుతున్నావు నీ యొక్క నామాకితో తెలిపేదాకా తెలుపమంటున్నావు మరి పేరు తెలిపేదాకా నిన్ను ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా కదలనిచ్చలేదంటున్నారు కార్తీవరాజులైనా చెబితే ఒక బాధాయే చెప్పకున్నా మరి ఒక బాధాయే అయ్యా నా యొక్క నామాకితం అనగా మట్టేవాడా మౌరమేలే మౌరాలా తల్లినయ్యా మట్టేవాడా మౌరమేలే మౌరాలా తల్లినయ్యా మట్టేవాడా మౌరమేలే మౌరాలా ఎల్లమ్మను మట్టేవాడా మౌరమేలే మౌరాలా ఆ జమదగ్ని ధాన్యాన్ని ఓ రాజులారా పరిపాలించేటి అది పరాశక్తిని రేణుకా ఎల్లమ్మ జమదగ్ని పట్టుపుట్టము రాలని చెప్పి విడుదలయ్యా అయ్యా నా పేరు తెలుపమన్నారు కార్తీవరాజులకు కారండ పడివి లోపల రేణుకా ఎల్లి అరే ఇది పాతదేరా మనకు పాతదే ఇది ఎవరురా దీని మీద మరదనం మనకైతే అలనాడు దీని వెండికొండ కైలాసగిరి పట్నము వేలే పోలా శంకరుడు వెండికొండ కైలాసగిరి పట్టణము లోపల గరడి స్తంభం నాటించి గరడి స్తంభానికి కొలబేరు గుమ్మంత గంట కడితే మనము వీరాడి వీరులము కార్తీవరాజులమని ఆ గరడి స్తంభం ఎక్కబోయి గరడి స్తంభం రాజాగర రాజులు దేవాన దేవతలందరూ గెలవలేకపోయారు మనం వీరాడి వీరులము కార్తీవరాజులము రేణుకాయలమును కాలుదక్కి కళ్యాణం ఆడాలని విరాగురికి చెక్కు చెక్కు నాయగిరి ఏడంత్రాల మేడ విన్న రేణుకాయలమ్మ నన్ను చూసి రేణుక ఎలుగిలు నాల వెలురా నన్ను చూసి రేణుకాయలమ్మ లోపల ఒకదే ఒంటరిగా చెక్కింది బామారేంది అరే కారా నవ్వి అని చెప్పరా దాన్ని మంచుకున్నది చెప్పురా అరే నేను చెప్తే మరి నువ్వేమనవా మనం మనదలైతుంది నేను చెప్తే నువ్వేమనవా అరే గిట్లే ఉంటావు రా తాత తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మన మనసులు ఉంటుంది పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ నేను చేసుకున్నా అన్నాడు నువ్వు నన్ను మళ్ళీ నేను దానికి చెప్పినాక మరి నువ్వు గుంజుకోపోతే చెప్తారా పోవా అబ్బా పున్న చంద్రుని మించి పువ్వుని వదనము వికసిత తామరలు వెలది కనులు రంగైన సింగిడు రమ్మని కన్ను బొమ్మలు దానిమ్మ బీజములో దంతి పంది కొండ మిగులు మించిన పలిది నాది నాభి దీనికి ఈడైన సుందరి మూడు జగములోన ఎందెందు వెతికినా లేదు లేదు సుందరి నీ బట్టి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా దాని అందము చందము వయసు స్రూపు శృంగారం దాని కళ్ళు కళ్ళు రేఖలు దాని పల్లె పళ్ళ మొక్కలు దాని కుసుములు దానిమ్మ పళ్ళు దాని పెదవులు చూసినావురా దొండ పళ్ళు నమ్మి నీ బాధ చెప్పురా మీరు రైలాట ఆడుతుర్రా ఒకరికి ఒకరు వరుస పట్టి పోతారు దాన్ని అందుకోవాలి కదనే మేము దాన్ని చూస్తే నాకు లోపల నమ్మిడికే పోసికే అబ్బా ఒక్కసారి పుట్టుకుంటా అబ్బా అబ్బా దీనికి ఆనందపడి లోపల దీని అందము తెల్లము వారికి ఏమవుతుంది దీని శిరసు మీద చెక్కు చెక్కున దగ్గు దగ్గున వేస్తున్నది నీ శిరసు మీద ఉన్నదేమి నాతోటి శిరసు మీద ఉన్నదేమి నాతోటి శిరసు మీద ఉన్నదేమి నీ శిరసు మీద చెక్కు చెక్కున దగ్గు దగ్గున వేస్తున్నది ఏమిటి అది కారణ పడవిలో నా కార్తీవరాజులైనా పేరు తెలుపుదాకా పేరు తెలుపమన్నారు
పేరు తెలిపిన తదుపరి నీ శిరస్సు మీద అగంట జ్యోతి జగదగ జగ జగ మెరుస్తూ ఉన్నది దాని నామాంకితం ఏమిటో తెలుపమంటున్నారు అవునంటే కాదంటున్నారు కాదంటే ఎవరంటున్నారు అయ్యా రాజులారా సత్యానా పోనామయ్యా ఓ రాజులారా సమానాధికారికి తీసుకెళ్తున్నా. సత్యానా పోనామయ్యా ఓ రాజులారా. అరే రాజులారా. నేను సత్యానా పోనము చేసి ఓ రాజులారా. సకల కష్టాల వాడి ఓ రాజులారా. సత్యమైన బోనము ఏడంత్ర వండిన బోనము వండిన బోనము మాకు వండి అదర్వంబు లేదా వండిన బోనము రారా అది వండిన బోనము కాదా మాకు వడ్డీగా ధర్మము లేదా ఒక అడుగు తీసి ఇవి కారంలో పడివి లోపల నీ 700 బోనము తీసి కింద పెట్టి రాజులకు పెట్టకుండా ఒక అడుగు కూడా ముంగటి కళ్ళని చెప్పినప్పటికీ కారండ పడవిలో కార్తీవ రాజులు ఎవరంటే కాదంటున్నారు కాదంటే అవునంటున్నారు ఎల్లమ్మ బోనము దించి మాకు పెట్టేదాకా నిన్ను ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా కదలనిచ్చది లేదంటున్నారు కార్తీవ రాజులు రాజులారా ఇది సకల కష్టాలు పడి చేసుకున్నటువంటి సత్యాన బోనం రాజులారా ఈ బోనం ఎవరాలి ఎల్లమ్మ మోకాల మీది బోనము ధరణి పైన పెట్టి 7 బోనం మీద ఉన్న అగండ జ్యోతి తీసి పక్కన పెట్టి ఎవరాలి ఎల్లమ్మ అర్రయ్య రాజులారా ఓ రాజులారా ఓ రాజులారా ఓ రాజులారా ఓ రాజు ఎల్లమ్మ ఏ విధంగా పెడుతున్నావే బోనము చేతోటి మీకు ఆడలకు సాగత్రం ముచ్చట్లా మరి చేలతో పెట్టపోతే ఎట్లా పెడతారే మరి బామారేడుకాయ ఎల్లమ్మ అలనాడు పెట్టుకున్న కైలాసగిరి పట్నము లోపల కాలు జారి కింద పడితే నన్ను చూసి కిలుపున నవ్విను అలనాడు దేవాన దేవతల ముందు నాకు తల వంపులైనాయి బామారేడుకాయ ఎల్లమ్మ మరి పోగు లేకుండా నిండా బోనం పెట్టవే ఎల్లమ్మ అట్లయితే ఫోన్ చేస్తానంటున్నారు కార్తీవ రాజులు రాజులారా శివ శివ రాజులారా చిత్రమైన మాటలయ్యో మన విడిసి బోనం ఏలు పెడుతును రాజులారా కట్టుకున్న కవి చీరలే ఏలు పెడుతును రాజులారా చిత్రమైన మాటలయ్యో అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో భగవంతుడా ఎదురు దేవుడా కారణ పడవిలోనా నాపై భగవంతి నారమ్మా పడితే పిడితే భారముల్ల పంచ ప్రసాదించినాడు పరమేశ్వరుడు పడితే పిడికిళ్లకు రాజు విప్పితే 16 ముళ్ళ పంచన చుట్టూ డేరలు కట్టింది ఆ డేరలో మన కార్తీక రాజును కూర్చుండబెట్టి రేణుకా ఎల్లమ్మ అయ్యా ఫోన్ చేస్తారా రాజులారా మరి కార్తీక రాజులకు బోనం ఏ ప్రకారంగా పెడుతున్నది మా కార్తీక
అన్నమే పెట్టింది కంట్లో దుమ్ము వచ్చింది నోట్లో మట్టి కొట్టింది వెనకకెళ్ళి తన్నింది కూడా. ఆ కార్తీవరాజులు తమ్ములారా దాని భర్తాలని ఎదలోని 7 బాణాలు వేసి వాడిని ఒక తెరువు చేసిన దీన్ని సత్యానుభవని వెంగిలి చేసి దీన్ని ఒక తెరువు చేసిన వాళ్ళిద్దరిని ఎడమాపినం మంది కొంపలు ఆడుకుడు మన పని వీళ్ళ పని అయిపోయింది ఇంకోళ్ళని చూసుకుంటాం యమదగ్ని మునీశ్వరుడా ఓ నాదా నాదా ఓ ప్రాణనాదా ఓ ప్రాణనాదా ఓ నాదా నాదా ఓ ప్రాణనాదా నా ప్రాణనాదా అయ్యో ఓ నాదా నాదా ఓ ప్రాణనాదా ఓ ప్రాణనాదా ఓ నాదా నాదా ఓ ప్రాణనాదా నా ప్రాణనాదా నీవొక్క పతివయ్యా నేనొక్క సతినాదా పతివయ్యా నేనొక్క సతినాదా నీవొక్క పతివయ్యా నేనొక్క సతినయ్యా పతివయ్యా నేనొక్క సతినాదా సతినాయి నేనొక్క సతినాయి నేనొక్క నాదా ప్రాణేశ్వర నీకు సత్యానామోనము చెప్పి నాదో అయ్యో అతనికి అన్నవలేక ఓ నాదా నీ దొక్కలేని పయనయ్యో నానాదా అతనికి అన్నవలేక ఓ నాదా నీ దొక్కలేని పయనయ్యా ఓ నాదో నాదా దూపము ఉత్కాలు లేక ఓ నాదా పొద్దులేని పయనయ్యా ఓ నాదా దూపము ఉత్కాలు లేక ఓ నాదా నాదా పులో నా వెంటుకాలు ఓ నాదా నీ మురుగులమ్మ రోజు వెంటనా నాదా సంకల్లా వెంట్రుకాలే ఓ నాదా అవి తోడు బిడ్డలు పూలు పెట్టినా నాదా పులో నా వెంట్రుకాలు ఓ నాదా అవి తోడు బిడ్డలు పూలు పెట్టినా నాదా నీ తల వెంట్రుకలేమో ఓ నాదా మరి ఊడలుగా మారే నాదా నీ తల వెంట్రుకలు ఓ నాదా అవి మరి ఊడలుగా మారినాయి ఓ నాదో ఓ నాదా 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 ప్రాణేశ ఓ నాదా నాదో నాదా ప్రాణేశ ఆకలికి అన్నము లేక ధూపకు ఉత్కాలు లేక నీ గొంతులెండి పోతున్నాయి నాదా ప్రాణేశ చెట్టుల్లా చెట్టు రీతిగా గుట్టల్ల గుట్ట రీతిగా తపస్సులో నాలీనమయ్యున్నావు ముక్కుల వెంట్రుకలు మురక తుమ్ములై గూలు పెడుతున్నాయి సక్కల్ల వెంట్రుకలు సౌడ బిడ్డలై గూలు పెడుతున్నావి నీ తల వెంట్రుకలు మరి ఊడుగా మారుతున్నాయి నాదా ప్రాణేశ్వరుడా అన్నము తినవయ్యో నాదా నీవు బోనమ్ము తినవయ్యా నాదా అన్నము తినవయ్యో నాదో నీవు బోనమ్ము తినవయ్యా నాదా నాదా 26 ఊరలతోటి ఇళ్ళ పచ్చళ్ళతోటి 26 ఊరలతోటి ఇళ్ళ పచ్చళ్ళతోటి 36 ఊరలతోటి
వదినవయ్యా బామా రేణుకా ఎల్లమ్మ సకల కష్టాలు పడి సత్యాలు వనము తెచ్చినానంటు నువ్వు రేణుకా ఎల్లమ్మ తల్లి బామా రేణుకా ఎల్లమ్మ దురాత్మురాల ఇడు రావేడి నేను కూడిన వాడే పడదలిపే దురాత్మురాల ఇడు రావేడి నేను కూడిన వాడే పడదలిపే ఓ బామా రేణుకా ఎల్లమ్మ సకల కష్టాలు పడి సత్యాలు వనము తెచ్చినానంటు నువ్వు రేణుకా ఎల్లమ్మ బోనము తెచ్చిన ఊరేనుగా ఎల్లమ్మ లేదు నాదా ప్రాణేశ్వర సకల కష్టాలు పడి చేసుకున్నటువంటి సత్యాన బోనమయ్యా సత్యాన పుట్టినట్టి ఓ నాదా సత్యవంతురాలనయ్యా నాదా సత్యాన పుట్టినట్టి ఓ నాదా నీకు సత్యాన పుట్టినట్టి ఓ నాదా సత్యవంతురాల అవనిలో నాదమైనవా అయ్యయ్యో నాదా నాదా ప్రాణేశ్వర నాదమైనవో నాదా లగ్నమొక్కటాయేనయ్యా నాగవెల్లిగాక ముందే లగ్నమొక్కటాయేనయ్యా నాగవెల్లిగాక ముందే పసుపు బట్టల్లా నీవు పట్ట వినవయ్యో ఓ నాదా పోగు సొమ్ముగాదు ఓ నాదా ఇక నా మాట వినవయ్యా ఓ నాదా నాదా ప్రాణేశ్వర ఒక్క కొడుకు కాదు నాదా ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క ముక్కు పోగు సొమ్ము కాదు నాదా నాదా ప్రాణేశ్వర మరి ఒక కొడుకునైనా ఓ నాదో ప్రసాదించవయ్య నీవు నాదా మరి ఒక కొడుకునైనా ఓ నాదా నీవు ప్రసాదించవయ్యా నాదా నాదా నాకు మరి ఒక కొడుకును కూడా సంతానమియ్యవయ్యా నాదా ప్రాణేశ బామా రేణుకా ఎల్లమ్మ నాదా నీవంట విధముగానే ఒక పుత్ర సంతానం ఇచ్చిన రేణుకా ఎల్లమ్మ మరి ఒక కొడుకు నీవమంటే నువ్వు ఒక రూపాయి ముల్లె కాదు పంచ మేకల మంద కాదు అవును నాదా బామా రేణుకా ఎల్లమ్మ ఇస్తేనే ఎల్లమ్మ రెండవ సంతానమమ్మ ఏమి కోరికలున్నా కోరుకోండి కోరిక నెరవేరుస్తాను కోరిక నెరవేరుస్తాను ఎల్లమ్మ తల్లిని మరి ఏమి కోరికలున్నా కోరుకొని తొట్ట లోపల మీకు తోచినంత కట్న కానకలేయండి ఓడో గోజే టోకో ఉయ్యాలగట్టి ఓడో గోజే టోకో ఉయ్యాలగట్టి ఓమాని మీ అమ్మ ఓరది గోజే కాళ్ళ గజ్జాలాగొందో కట్ల మారగొందో కాళ్ళ గజ్జాలాగొందో కట్ల మారగొందో కన్న తల్లి ఎల్లమ్మ వర్షముడుకుండు కలమారగొందు కలమారగొందు కడలే చెమలచి వచ్చే